భర్త పర్ఫెక్ట్ కాదని. ఐ కెన్ సే ఐ గాట్ అ పర్ఫెక్ట్ హస్బెండ్. మీరు చెప్పగలుగుతారా? అంటే ఆయనలో ఏం తప్పు లేదని కాదు, కానీ బుద్ధి కలిగిన భార్య ఏం చేస్తుంది అంటే తన భర్త తప్పులు కప్పుతుంది. ఊరికే ప్రతిదీ ఆయన చీటికి మాటికి ఆయన చేసిన ప్రతి తప్పు పనిని ఊరికే నాగ్ చేస్తూ ఉంటారు కొంతమంది. నువ్వు అట్లా చేస్తావు, అట్లా చేస్తావు, అట్లా చేస్తావు, ఎందుకు అట్లా చేస్తావు, అందుకు అట్లా చేస్తావు అని. కానీ అట్లా చేస్తూ ఉంటే ఏంటి, భర్తకి విసుగు పుడుతుందంట. భర్తని లోపరుచుకోవాలంటే ఒకటే ఒక గుణం ఉండాలండి, నెమ్మది ఉండాలి. మీరు ఊరికే మాట్లాడేవారు, ఊరికే పోరాడేవారుగా, గొడవ పడేవారుగా ఉంటే భర్త ఎప్పుడు ఆయన హృదయాన్ని మీతో పంచుకోలేడు. అయితే స్త్రీలుగా, భార్యలుగా ఉన్న మరీ ముఖ్యంగా ఎవరైనా ఉంటే అబిగేలు వలె నా భర్త తప్పుల్ని నేను కప్పాలి, నా భర్త చేసిన తప్పుల్ని నేను కప్పాలి. ఎవరికి చెప్పదు. ఒకవేళ ఎవరికైనా చెప్పాలంటే అది దేవునికి చెప్పండి. ఎవరికి చెప్పాలండి? ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పండి. దేవునితో పంచుకోండి, పంచాయతీ చేయకండి. మన భారతదేశంలో ఇదొకటి కదా, ఇంట్లో ఏం గొడవ అయినా 10 మంది వచ్చి కూర్చొని నువ్వు ఎందుకు అలా చేస్తావమ్మా, చూడు నా భర్త ఇలా చేస్తాడు, నా భర్త ఇలా చేస్తాడని చెప్పడం. మళ్ళీ దాని తర్వాత మామూలుగా జీవించచ్చా వాళ్ళు? మామూలుగా బ్రతకగలుగుతారా? ప్రేమగా ఉండగలుగుతారా దాని తర్వాత? అదేవిధంగా మనం ఎన్నో కుటుంబాలని మనము పాడు చేసుకున్నాం. అందుకనే ఆ వాక్యంలో రాయబడింది, 3 రాళ్ళు తన సొంత చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. ఇంటి అంటే బిల్డింగ్ కాదండి, ఒక కుటుంబం. అ హోమ్ ఈజ్ అ ఫ్యామిలీ, అ హౌస్ ఈజ్ అ బిల్డింగ్. బిల్డింగ్ అనేదేమో హౌస్, అ హోమ్ ఈజ్ అ ఫ్యామిలీ. కుటుంబాన్ని మనం ఊడబెరకద్దు, కుటుంబాన్ని మనం విచ్ఛిన్నం చేయొద్దు. కుటుంబాన్ని ఏక మనస్సు ఐక్యతతో ఉంటే దేవుడికి అది ఎంతో ఇష్టమైనది.